హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సచాస్ కాన్సెప్ట్స్. మరోసారి మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వస్తుంది. మనం ఏమనుకున్నామంటే ఆగస్టులో వస్తుంది అనుకున్నాం, కానీ అది కొంచెం లేట్ అయ్యి సెప్టెంబర్ 5కి రిలీజ్ అవుతుంది. దాని గురించి ఎస్ఎస్సి కూడా మనకి ఒక నోటీస్ ఇచ్చింది. ఓకేనా? అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్. ఈసారి గట్టి ప్రిపేర్ అవుదాం, పక్కా మన జాబ్ కొడదాం. అయితే ఇది ఎలా వచ్చిందంటే మనకి ఫస్ట్ ఇది ఎస్ఎస్సి లోగోనా, అది ఇచ్చిన నోటీస్ చూడండి ఒకసారి. ఇందులోని ఇంపార్టెంట్ నోటీస్. ఓకే, కొంచెం బాగానండి. సబ్జెక్ట్ పబ్లికేషన్ ఆఫ్ నోటీస్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్. అంటే మన సిఏపిఎఫ్ లోనే ఎస్ఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, ఎన్ఐఏ అన్ని కవర్ అవుతాయి. ఓకే, ఇన్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్స్ మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సిపాయ్ ఇన్ నార్టెక్స్. అంటే ఇన్ని అవసరం లేదు, ఇది మనకి ఎక్కువ పడుతున్నానా, మనకు కావాల్సిన ఏంటంటే సిఎస్ఎఫ్ అవి కావాలి. అది పక్కన పెడితే యాజ్ పర్ ద 22 క్యాలెండర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఇయర్ 24-25. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎస్ఎస్సి ఎవ్రీ ఇయర్ కూడా మనకు క్యాలెండర్ ఇస్తుంది, దాని ప్రకారం అంట ఇది. ఓకే, నోటీస్ ఆఫ్ ద కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే సిఏపిఎఫ్ లో వస్తాయి. మనకి 10th మీద ఏమో ఎస్ఎస్సి జీడీ సిఏపిఎఫ్ లోని, అలా కాకుండా డిగ్రీ మీద ఏమో సిపిఓ అంటారు. ఈ రెండు కూడా మనకి సిఏపిఎఫ్ లో వస్తాయి. ఓకేనా? 10th మీద జీడీ అండ్ డిగ్రీ మీద ఏమో సిపిఓ అంటే ఢిల్లీ పోలీస్ అంటారు కదా, అది మనకి. రైఫిల్స్ మ్యాన్ ఇన్ ద అస్సాం రైఫిల్స్. ఓకే, ఇవన్నీ ఓకే. 25 ఫర్ ఇన్వెంటింగ్ ఆన్ అప్లికేషన్స్ ఫర్ ద యాజ్ పర్ ద క్యాండిడేట్స్ వాజ్ షెడ్యూల్ టు బి పబ్లిష్డ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కమిషన్ 27/8/24. ఇదంతా మనకు తెలిసిందే. మనకు కావాల్సింది మెయిన్ ఇది. హౌఎవర్, డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ నోటీస్ ఆఫ్ ద సెడ్ ఎగ్జామ్ విల్ నౌ బి ఇష్యూడ్ ఆన్ 5/9/24. అంటే మనకి సెప్టెంబర్ 5th మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఆన్లైన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాని మెయిన్ ఇది నోటీస్ మీనింగ్ ఏంటంటే రాబోయే నోటిఫికేషన్ గురించి ముందు ఒక సమాచారం ఇవ్వడాన్ని అంటారు నోటీస్ అని. ఓకే, అది కూడా గమనించావా? అండర్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది ఫేక్ కాదు. నెక్స్ట్ చూడండి, అందులో క్లారిటీ ఇస్తాను ఎవరి పాయింట్. మనకి మామూలుగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకి ఏంటంటే స్టార్టింగ్ అంట 25K. ఎంతమ్మా? 25K ఛాన్స్ ఉంది పోస్టులు. సార్ తక్కువేం కాదు. మనకి లాస్ట్ గమనించే లాస్ట్ నోటిఫికేషన్ 2023లో మనకి ఆ 20K పడి దానికి మళ్ళీ 20K యాడ్ చేశారు. గమనించావా? అది మొత్తం 44K దగ్గర అయిందిగా మనకి ఎస్ఆర్ను. కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే 25+K హైయెస్ట్ అంట 64K అంటున్నారు, లీస్ట్ ఇది అంటున్నారు. మేబీ ఈ మధ్య ఛాన్స్ ఉంది. ఒకవేళ తక్కువ పడినా వాడి పక్కా మనకి ఎక్కువ వాడు లాస్ట్ ఎగ్జామ్ ముందు మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. లాస్ట్ 2 చూసిన నోటిఫికేషన్స్ అలాగే జరిగింది. ఫస్ట్ తక్కువ పడ్డాయి, నెక్స్ట్ మళ్ళీ ఇంక్రీజ్ చేశాడు. అలా 2 జరిగాయిగా ఎస్ఆర్ను. అది మనకి దాని ఎగ్జామ్ అయితే మనకి ఈ పడ్డ జీడీ ఎగ్జామ్ మనకి జాన్ టు ఫిబ్రవరి ఛాన్స్ ఉందమ్మా. ఎక్కడమ్మా? జాన్ ఫిబ్రవరి. అదేంటి సార్ అంటే, అరే ఎందుకంటే మనకి ఈ సెప్టెంబర్ నుంచి అండ్ డిసెంబర్ వరకు మనకి ఎస్ఎస్సి ఓకేనా, ఎంటీఎస్ ఓకే ఛాన్స్ ఉంది అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఉంది అండ్ సిజిఎల్ ఇప్పుడేమో సెప్టెంబర్లో టైర్ 1 అవుతుంది మనకి. నెక్స్ట్ టైర్ 2 ఛాన్స్ ఉంది. ముందే స్లాట్స్ మొత్తం బుక్ అయిపోయాయి. దానివల్ల మనకి ఈ జీడీ జాన్ టు ఫిబ్రవరి టైం ఛాన్స్ ఉంది. మళ్ళీ ఈ మధ్యలో గ్యాప్ ఉంటే ఏఎల్పి కూడా ఛాన్స్ ఉంది రైల్వేస్. దానివల్ల జాన్ టు ఫిబ్రవరి. ఓకేనా? అంటే ఇప్పటి నుంచి కొంచెం బాగా ప్రిపేర్ అయితే ఒక పోస్ట్ పక్కా. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, మనకు వచ్చిన ఈ ఇయర్లో పడ్డ నోటిఫికేషన్ మళ్ళీ పడవు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇయర్లోని నెక్స్ట్ ఇయర్ పడ్డ నోటిఫికేషన్స్ రాబోయే 10 సంవత్సరాల్లో ఎప్పటికీ కూడా పడవు. కారణం ఏంటంటే మన కరోనా ముందు రావడం వల్ల అవన్నీ కూడా బంచ్ కింద వచ్చాయి మనకి. ఇప్పుడు కొరత అయిపోయింటే నెక్స్ట్ 10 years నీకు ఏజ్ ఉండదు ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, ఆ సిలబస్ ఏంటి, ఏ విధంగా వస్తుంది, చిన్న క్లారిటీ కావాలిగా. ఎస్ఎస్సి జీడీ సిలబస్ ఇన్ 25 చెక్ చేయ. ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఆర్ అర్థమెటిక్ అంటే 20 మార్క్స్ అమ్మా. అరే మందే. ఓకేనా? 20 మార్క్స్ అంటే 20 క్వశ్చన్స్ ఆర్ దే. 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ అవి. అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్. ఓకేనా? ఇంగ్లీష్ ఆర్ హిందీ అంటే నీకు బై డిఫాల్ట్ ఇంగ్లీష్ అని కావాలి, హిందీ అని కావాలి. ఎంతమ్మా? 20 మార్క్స్. సో 20 క్వశ్చన్స్ ఆర్ దేర్. జీకే అండ్ జిఎస్ 20 క్వశ్చన్స్ ఆర్ దేర్.
చాలా మంది దీనికి చాలా చేస్తుంటారు, అవసరం లేదు. మన అర్థమెటిక్ రీజనింగ్ చెప్తున్నాను కదా, మనం చంపేయచ్చు, మన ఇష్టం, మనం స్కోరింగ్ చేసుకోవచ్చు. నేను హెల్ప్ చేస్తా. దీనికోసం మీకు నేనేమో లైవ్ మార్థాన్స్ అండ్ ప్రీవియస్ పేపర్ ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ క్లారిటీ ఇస్తా. ఓకేనా? లైవ్ మార్థాన్ ఇస్తా అండ్ ఆల్సో ప్రీవియస్ పేపర్ చెప్తా ఎలా వస్తున్నాయని. అండ్ ఇంగ్లీష్కి ఏంటంటే మీరు గ్రామర్ అవి ఇవి వినద్దు. జస్ట్ నీకు ఇంగ్లీష్ ఎప్పుడు కూడా ఎలా పడుతుంది ఇందులోని. ఓకేనా? ఆ 20 క్వశ్చన్లో కూడా నీకు 3 or 4 మార్క్స్ మాత్రమే గ్రామర్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా బై హార్టే. ఓకేనా? సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఈడియం పేసెస్ అండ్ డిక్షనరీ ఆర్డర్, స్పెల్లింగ్స్, కాంప్రహెన్షన్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఇవన్నీ కూడా బై హార్టేగా మనకి. మీరేం చేస్తారంటే గ్రామర్ మొత్తం వింటారు. గ్రామర్ ఏంటి? స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ దేర్, 2-3 మార్కులు ఉంటాయి. మిగిలిన మొత్తం కూడా మనకి ఏంటమ్మా? ఓకే, ప్రొనౌన్సియేషన్సేగా. అంటే ఇప్పుడు నుంచి నువ్వు పేపర్ రీడ్ చేయి, రోజుకి ఒక 3-4 వర్డ్స్ నేర్చుకో, సరిపోద్ది ఈజీగా. అండ్ జీకే జిఎస్, అరే జీకే జిఎస్ 2 మార్క్సే. నీకు కావాల్సిన కరెంట్ అఫైర్సే. ఏం కావాలమ్మా? కరెంట్ అఫైర్స్ కావాలి. రిమైనింగ్ సార్ అంటే సింపుల్గా మనకి యూట్యూబ్లోని కానీ క్రాకు CRACKU క్రాకు SSC GD అనే ఉందమ్మ సైటు. అందులోకి వెళ్తే మీకు ప్రీవియస్ మొత్తం చెప్తాడు, పక్క అన్ని కవర్ అవుతాయి. ఓకేనా? మొత్తం క్వశ్చన్ మనకి 20 టోటల్ క్వశ్చన్ మనకి ఎంతమ్మా? 80 క్వశ్చన్స్ ఆర్ దేర్. ఎంత? 80 క్వశ్చన్స్. అందులో 40 మార్కులు, 40 క్వశ్చన్ మనయ్యే. చిత్రంగా లాస్ట్ కట్ ఆఫ్ 66 70 ఉంది. అవునా? మనది 80 మార్క్స్ ఉంటాయి ఇక్కడ. ఈ మొత్తం ఎన్ని మార్క్స్ అమ్మా? 160. అంటే ఈచ్ క్వశ్చన్కి ఎంత? 2 మార్క్స్. అంటే ఎన్నడిగా మీనింగ్ ఏంటి? ఎన్నడిగా మీనింగ్ ఏంటంటే ఇది ఇంటి 2 ఎంతమ్మా? 40 ఇంటూ 2 40 ఇంటూ 2 40 ఇంటూ 2 40 కాదా? ఇందులో 80 మార్క్స్ మందేగా. మళ్ళీ చెప్తున్నాను, నా నుంచి నీకు పక్క 65 to 75 మధ్యలో పక్క తెప్పిస్తా, పక్క ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు గట్టి పెడితే సెంట్ కూడా కొట్టచ్చు మనం. ఓకేనా? అండ్ ఇందులో మనకి నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్. ఒకవేళ నువ్వు అటెంప్ట్ చేయకపోతే దానికి నెగిటివ్ మార్క్స్ ఉండవమ్మా. ఓన్లీ అటెంప్ట్ చేసి రాంగ్ అయితే మాత్రమే 0.2 మార్క్స్, అంటే 1/4 ఆర్ దేర్. ఓకే? మొత్తం టైం 60 minutes. దీనికోసం ఏంటంటే మనకి మన సచ్చాస్ కాన్సెప్ట్స్ యాప్లో నీకు క్లారిటీ ఇస్తా, ఎగ్జామ్స్ ఎలా ఉంటున్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలని. ఓకే? నెక్స్ట్ ఉండమ్మా, SSC GD ఏజ్ లిమిట్. జనరల్ యూఆర్కి 18 to 23 years అమ్మా. ఎంత? 18-23 years. అలా కాకుండా ఓబీసీకి 18 to 26 years. అలా కాకుండా SC STకి 18 to 28 years. ఓకే? అంటే ఇక్కడ మనకి ఏంటి? సిలబస్ కవర్ అయింది, ఏజ్ క్లారిటీ వచ్చింది. రిమైనింగ్ అన్ని కూడా మనకి ఈ 5th వస్తుగా నోటిఫికేషన్లో అందులో నీకు క్లారిటీ ఇస్తా ఏ విధంగా వచ్చిందని. ఓకేనా? నీకు ఏమన్నా అర్థమెటిక్ రీజన్ ఇంకా బాగా కావాలి సార్, ఇంకా గెయిన్ అవ్వాలంటే మన డిస్క్రిప్షన్లోని కింద సచ్చాస్ కాన్సెప్ట్స్ అండ్ అర్థమెటిక్ లింక్ అండ్ యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. తక్కువ కాస్ట్కో అన్ని కవర్ అవుతాయి. అలా కాదు సార్ నాకు డౌట్స్ ఉన్నాయంటే డిస్క్రిప్షన్లోనే సచ్చాస్ అర్థమెటిక్ రీజనింగ్ గ్రూప్ ఉందని జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ అవకాశం మళ్ళీ మనకు రాదు కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే 10th మీద వస్తుంది, ఇది 10th క్వాలిఫికేషన్ అమ్మ ఇది. ఓకేనా? కాబట్టి ఎవరు టైం వేస్ట్ చేయొద్దు. ఆల్ ద బెస్ట్. మళ్ళీ చెప్తున్నా, గట్టి ప్రిపేర్ అవుదాం. ఒక పోస్ట్ పక్కా మంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫర్మేషన్ బాగా నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.